హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి రీసెంట్గానే మనకి కార్తీ గారు అన్నగారు వస్తున్నారు అనే సినిమాతో వస్తున్నారు కదా. ఆయన సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన కొంత విషయం అయితే మనకి చెప్పడం జరిగింది అబౌట్ యాక్టర్స్ కానీ యాక్ట్రెస్ కానీ వీళ్ళిద్దరి మధ్యన రియల్ లైఫ్ ఏజ్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అయితే చాలా బాగా ఆయన అయితే నిజంగా ట్రూ ఇన్సిడెంట్స్ని మనకి చాలా బాగా మనకు అర్థమయ్యే విధంగా చాలా మట్టికి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా అంటే ఎలా ఆలోచించాలి అనేది ఒక థింకింగ్ మైండ్ సెట్ అనేది మనకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ యూత్కి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళే ఎవరెవరో మాటలు వినేసి నెగిటివ్గా వెళ్తున్నారు కానీ పాజిటివ్గా ఆలోచించట్లేదు. సో దీని గురించి మాట్లాడదాం. సో ఈ విషయం గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గానే కార్తీ గారు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన అన్నగారు వస్తున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది అబౌట్ యాక్టర్స్ యొక్క హీరో కానీ హీరోయిన్ కానీ సినిమాలో నటిస్తున్నప్పుడు వాళ్ళ రియల్ లైఫ్ ఏజ్ డిఫరెన్సెస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఓన్లీ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ని బట్టే మనం చూడాల్సిన అవసరం అయితే చాలా మట్టికి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు ప్రీవియస్గా చిరంజీవి గారి సినిమాలు చూసుకున్నా కానీ చిరంజీవి గారి మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు అబౌట్ దిస్ యాక్టర్స్ యొక్క ఏజ్ గ్యాప్ గురించి. రవితేజ గారి మూవీలో ఆయన ఏజ్ హీరోయిన్ ఏజ్ బట్టి కూడా కొంత ట్రోలింగ్ అయితే చేశారు. ఇంకా తర్వాత ఎవరైతే బాలకృష్ణ గారు కానీ ఇంకా మిగతా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ యాక్టర్స్ కానీ ఆ తర్వాత యాక్టర్స్ కానీ చాలా మటుకి ఏజ్ గ్యాప్స్ డిఫరెన్సెస్లో చాలామంది ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ విపరీతంగా నెగిటివిటీ అనేది దుమారం మామూలుగా లేకలేదనమాట. దుమ్ము దులిపేశారు, మామూలుగా లేదు. అంటే అవగాహన లేక ఏంటంటే బేసికల్గా ఏంటంటే తెలియక మనం సినిమా అంటే సినిమాలాగే చూసుకుని దాన్ని మనం రియల్ లైఫ్ ఇన్సిడెంట్గా తీసుకుని మనం సినిమాలా చూడకుండా అది వేరేలా చూడటం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు కూడా నెగిటివిటీకి బాగా అట్రాక్ట్ అయ్యి అది బాగా వేసుకున్నారనుకోండి. నెగిటివిటీ అనేది బాగా ఎక్కువైపోయింది. రవితేజ గారి సినిమాలో ఏదైతే మిస్టర్ బచ్చన్ వచ్చిందో ఆ సినిమాలో కొరియోగ్రఫీ విషయంలో కానీ మిగతా సీన్స్ ఆస్పెక్ట్ల విషయంలో కానీ చాలా బాగా దుమారం అయితే ఎత్తిపోసారనుకోండి. బట్ ఏంటంటే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మనం అది సినిమాలాగే మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు యాక్టర్స్ అక్కడ యాక్టింగ్ చేస్తారు కానీ అదేం రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏం కాదు కదా. వాళ్ళిద్దరూ ఏమి కూడా పెళ్లి చేసుకోవట్లేదు కదా. బేసికల్గా ఏంటంటే ఇట్ ఈస్ సినిమా అంతమించే మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే బేసికల్గా రియల్ లైఫ్లో రవితేజ గారికి పెళ్ళైందని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే అవివేకంతో ఇమ్మెచ్యూరిటీతో ఇలా ట్రోలింగ్ కానీ ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల హీరో ఇమేజ్ డ్యామేజ్ చేయడం కానీ సినిమా ఇమేజ్ డ్యామేజ్ చేయడం కానీ హీరోయిన్ ఇమేజ్ డ్యామేజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కానీ ల్యాక్ ఆఫ్ బేసికల్గా ఏంటంటే ఇవన్నీ సినారియోస్ ఏవి అలా మాట్లాడాలి, ఏ సొసైటీలో ఎలాగ ఉండాలి అవగాహన లేకపోవటం వల్ల ఈ విధమైన మాటలు అయితే వచ్చినాయి. బట్ మొత్తానికి కార్తీ గారు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి వచ్చి తెలుగు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయటం అంటే తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అంటే ఇదేనేమో. ఆయన చేత చెప్పించుకోవాల్సి వచ్చింది. మీరు తెలుగు వాళ్ళు అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే అయినా సరే ఏదో కాంట్రవర్సీ చేయాలి, ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి, దాని ద్వారా మనం ఎంతో కొంత ఫేమో మనీయో ఎర్న్ చేయడానికి ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే కార్తీ గారు క్లియర్ కట్గా చెప్పింది మనం రియల్ లైఫ్ ఏజ్ డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. బికాస్ సినిమాలో ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే ప్లే చేస్తారు. అది హీరో అయినా సరే హీరోయిన్ అయినా సరే యాక్టర్ అయినా సరే యాక్ట్రెస్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ సినిమాలో వాళ్ళ పాత్రలో వాళ్ళు జీవించి నటించి ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళిపోతారు. ఎవరి పనులు చూసుకుంటూ ఉంటారు. అంతే, ఎవరి సినిమా వాళ్ళదే. అంతేగాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ శ్రీదేవి గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ శ్రీదేవి గారు చేయలేదా? మరి అప్పుడు అలాంటి సినిమాలు ఏమి ఇలాంటి జస్టిఫికేషన్ కానీ ఇలాంటి నెగిటివిటీ కానీ స్ప్రెడ్ చేయలేదు. ఆ రోజుల్లో ఎంత కల్మషం లేని సినిమాలు అన్నీ అద్భుతంగా వచ్చాయి, ఎన్నో హిట్లు కొట్టి ఎన్నో రికార్డులు సాధించాయి. మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి నెగిటివిటీ కానీ అంటే బేసికల్గా ఏంటంటే సోషల్ మీడియా హవా అనేది ఎక్కువైపోవటం వల్ల పీపుల్కి ఎస్పెషల్లీ జెన్జీ పీపుల్కి ఇప్పుడు పుట్టే లేటెస్ట్ పీపుల్కి అసలు అవగాహన లేక మెచ్యూరిటీ లేక అసలు
పేరెంట్స్ కూడా ఎంత చెప్పినా కానీ పిల్లలు బాగా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయినప్పుడు, వాళ్ళు డిజిటల్ వరల్డ్లో ఉంటున్నప్పుడు నార్మల్ వరల్డ్ పీపుల్ ఏదైతే చెప్తున్నారో ఆ వాల్యూస్ కానీ, ఆ ఎథిక్స్ కానీ, హ్యూమన్ వాల్యూస్ కానీ ఇవేమీ కూడా పట్టించుకోరు. ఎందుకంటే డిజిటల్ వరల్డ్లో ఉన్నంత ఆ నెగిటివిటీ వాల్యూస్ కానీ, ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాల్యూస్ కానీ, ట్రోలింగ్ ఆ వాల్యూస్ కానీ, మీమ్స్ ఆ వాల్యూస్ కానీ వీటికి ఉన్నంత వాల్యూ మనకి పెద్దవాళ్ళకి ఇచ్చేంత వాల్యూ కూడా లేదు. సో పీపుల్ ఏమైపోయారంటే కంప్లీట్లీ డిజిటలైజ్డ్ అంతే, ఇంక అందరూ డౌటే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆన్లైన్లో ఏదన్నా వచ్చిందంటే అది ఖచ్చితంగా దాన్ని మనం గుడ్డైతే చేలో పడినట్టు దాన్నే ఫాలో అవ్వాలి, గుంపులో గోవిందలాగా. ఒకసారి ఎవడన్నా నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఒక వీడియో, ఒక మీమో, ఒక పోస్టో పెట్టిన వెంటనే దాన్ని రిపీటెడ్గా మనం ఏం చేయాలంటే స్ప్రెడ్ చేయాలి. అదే నిజమేమో అనుకుని చెప్పేసి భ్రమలో ఉండే ఈ డిజిటల్ వరల్డ్ పీపుల్ ఏమైపోయారంటే ఇక దాన్నే పట్టుకుని సాధిస్తున్నారు. మొత్తానికి కార్తీక్ గారు వచ్చి సొల్యూషన్ ఇవ్వడంతో నాకు తెలిసి ఎంతో కొంతమంది ఇప్పుడు మారుంటా అనుకుంటున్నారు. కొంతమంది కామెంట్స్ కూడా చూశాను నేను, ఎస్ ఇట్స్ రియల్ అని చెప్పేసి. ఇది మనం బేసికల్గా ఏంటంటే యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ వాళ్ళు ఏదైతే సినిమాలో చేస్తున్నారో క్యారెక్టర్సే చూడాలి కానీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మనం చూడకూడదు కదా అని చెప్పేసి వాళ్ళే కామెంట్స్లో మార్పులు అయితే చెప్తున్నారు. సో అది కొంతమంది పాజిటివ్ పీపుల్ ఉన్నారు, బట్ కొంతమంది నెగిటివ్ పీపుల్. పాజిటివిటీకి ఉన్నంత వాల్యూ లేదనుకుంటే నెగిటివిటీకి ఉన్నంత వాల్యూ పాజిటివిటీ వాల్యూకి లేదు. ఎందుకంటే నెగిటివ్ అనేది ఎక్కడో ఉంది, పాజిటివిటీ అనేది ఇక్కడే ఉంది. సో దీన్ని నమ్ముకుని ఉన్నవాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, దీన్ని నమ్ముకుని ఉన్నవాళ్ళు నెగిటివిటీని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, అందులో డౌటే లేదు. ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే న్యూట్రల్ పర్స్పెక్టివ్లో కొంతమంది పీపుల్ ఉంటారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. సో దాన్ని బట్టి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే చాలా గట్టిగానే ఉంటుంది. సో కార్తీక్ గారు అయితే మనకి క్లియర్ కట్గా ఈ కాంట్రవర్సీ ఏదైతే సీనియర్ హీరో జూనియర్ హీరోయిన్తో ఏంటి సాంగ్స్, ఏంటి సీన్స్, ఏంటి లవ్ ట్రాక్, ఏంటి సినిమా అని వేరియస్ ఆస్పెక్ట్స్ ఏవైతే వచ్చినాయో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా కట్ చేసే విధంగా మనకి కార్తీక్ గారు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి డిఫరెన్సెస్ పెట్టుకున్నట్లయితే, ఇలాంటి ఆలోచించినట్లయితే సినిమాలు తీయటమే మానేస్తారు, సినిమాలు చేయలేరు. సినిమాలు చేయకపోతే అలాగే ఎంటర్టైన్మెంట్ అనేది ఎలా ముందుకెళ్తుంది? ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎంతోమంది కార్మికులు పనిచేసేవాళ్ళు వాళ్ళ జీవితం ఎలా వెళ్తుంది? ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు రియల్ లైఫ్ షెడ్యూల్లో బిజీ అయిపోయి, హడావుడైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి ఒక్క రిలీఫ్ కోసం ఒక్క సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమాకు చూద్దామని చెప్పేసి వెళ్ళడానికి సినిమా సోర్సెస్ కూడా లేకుండా పోతాయి. సో అలాంటప్పుడు ఇలాంటి ఏంటంటే డిబేట్స్ అనేవి, ఇలాంటి కాంట్రవర్సీస్ ఏంటంటే జస్ట్ టైంపాస్ కోసం, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కోసం, వాళ్ళని సర్వనాశనం చేయడం కోసం తప్ప ఇంకా అంత మించి ఇంకేమీ కాదు. సో కంప్లీట్గా నేను చెప్పాలనుకున్నది ఒకటే, కార్తీక్ గారు చెప్పింది 100%, 200% ఈజ్ ద కరెక్ట్ వేలో ఆయన కరెక్ట్గా అందరికీ బుద్ధి వచ్చేలాగా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా, వెంకటేష్ గారైనా, నాగార్జున గారైనా, ఈ నలుగురు సీనియర్ హీరోస్ వీళ్ళు జూనియర్ హీరోయిన్స్తో సినిమాలు చేయటం అనేది తప్పేం కాదు. అప్పుడున్న మార్కెట్ వాల్యూ బట్టి, అప్పుడున్న ఏదైతే ఆ సినారియో, ఆ హైప్, ఆ ట్రెండ్ బట్టి సినిమాలు చేస్తున్నారే కానీ దాని ద్వారా సినిమాని ఇంకొక 10 మందికి రీచ్ అయ్యే విధంగా, ఇంకొక 100 మందికి, ఇంకో 1000 మందికి, ఇంకో లక్షలాది మందికి అందజేసే విధంగా, వెళ్ళే విధంగా సినిమాలు చేస్తున్నారే కానీ వాళ్ళు క్యారెక్టర్ పరంగానే సినిమాలో చేస్తున్నారు. బయటకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇలాంటి కొంతమంది ఖాళీగా ఉండేవాళ్ళు ఇలాంటి మాటలైతే మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇవేం మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే డెఫినెట్లీ అంతా కూడా బాగుంటుంది. సీనియర్ హీరోస్ జూనియర్ హీరోయిన్స్తో చేయొచ్చు, తప్పేం లేదు. ఇది సినిమా పార్టే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో మనందరికీ తెలుసు సినిమా అంటే ఒక అద్భుతమైన ప్రపంచం. ఆ అద్భుతమైన ప్రపంచంలో మనం సినిమా మట్టికి మనం చూడాలి. ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగుందా లేదా, మనకి ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఆహ్లాదకరంగా కలిగించింది, ఇవే మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంతేగాని అందులో పాయింట్అవుట్ చేసి ఇందులో సీన్ ఎలా ఉంది, ఇందులో హీరోయిన్ ఎలా ఉంది, ఇందులో హీరో ఎలా ఉంది, ఇవన్నీ మనం పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అంత డెప్త్గా ఆలోచిస్తూ ఉంటే మన రియల్ లైఫ్ వర్క్స్ అయితే మనం మానేసుకుంటాం. అది ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే చాలా మట్టుగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అబౌట్ హీరో హీరోయిన్
కాంట్రవర్సీ ఏదైతే ఏజ్ గ్యాప్ డిఫరెన్సెస్ చూపిస్తున్నారో కొంతమంది నెగిటివ్ పీపుల్, దానికి చెక్ పెట్టే విధంగా అయితే మనం వీడియో అయితే చేసామనుకున్నాను. సో ఈ కాంట్రవర్సీ అయితే ఇక్కడితో క్లోజ్ అయిపోద్ది. కార్తీక్ గారు ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో, కార్తీక్ గారు ఇచ్చిన ఏదైతే మాటలు ఉన్నాయో ఇవి అందరికీ కూడా తెలుసుకొని రియలైజ్ అయ్యి తెలుసుకొని ఇంక నుంచి ఎటువంటి డిబేట్స్ అయితే ఉండవని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో ఇది ఓవరాల్గా. మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.